చెప్పి పక్కన వాళ్ళకు ఒక భయం పుట్టించి మళ్ళీ భయం వాళ్ళే కలిగించుకుంటారు. ఎట్లా అంటే ఇది పోదు రెడ్ మార్క్ ఉంది, మేమే చేస్తాము, రెడ్ మార్క్ వెనుకలే తీపిస్తాం, తీపిచ్చి మేము చేసుకుంటాము, ఏదో ఉందో చెప్పండి, మీ రేట్ చెప్పండి అని చెప్పి వాళ్ళే ఇట్లా కొనడం జరుగుతుంది. వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. గత 2000 కూడా గవర్నర్గా సపరేట్ గారు కూడా వాళ్ళు కూడా మెమోరాండం ఇచ్చినాము. అలాగే ఎంఆర్ఓ కూడా ఇచ్చినాము. తర్వాత కమిషనర్ గారు వాళ్ళు కూడా ఇచ్చినాము. వాళ్ళు వెంటనే ఈరోజు రేపు 2 రోజుల్లో వచ్చి ఇట్లా పరిష్కారం ఇస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత సార్ ఈ 315లో వచ్చేసి 3 ఎకరాల 75 సెంట్లు ఉంటుంది సార్. ఏం సార్ తర్వాత వచ్చేసి శివాలయంలో వచ్చేసి 9 సెంట్లు ఉంటుంది సార్. ఈ 9 సెంట్లు, ఈ 9 సెంట్లు వాంది భూమి ఎంత ఉందో 2 ఎకరాలు ఉంటుంది, 2.5 ఎకరాలు ఉంటుంది. నీ భూమి తగ్గ నీ వద్దు ఉండాలి. మనసోటి జాగా ఆక్రమించుకునేవే, అక్కడుండే జాగా 2 ఎకరాలకు ఆక్రమించుకునేవే, నీ జాగ్రత్తకు నీవు అద్దు ఉండాలి. మిగిలి ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ కానీ ఎక్కడ చూపించినారో ఇంతకుముందు అధికారుల దగ్గర? సార్ అధికారంతో పోయి చెప్తున్నాడు సార్ ఎంఆర్ ఆఫీస్తానా ఏమని చెప్తున్నాడు, నన్ను 2 ఎకరాలున్నర కొనుక్కున్నాను, నా డాక్యుమెంట్ కానీ చెప్తున్నాడు. సరే నీ 2 ఎకరాలున్నర కొనుక్కున్నావు కదా, నీ 2.5 ఎకరాలతో కొండు, నన్ను కబ్జా చేయలేదు, నన్ను ఎక్కడ కబ్జా చేయలేదు, నన్ను 2.5 ఎకరాల్లో ఉన్నాను అన్నాడు. సరే నీకు కబ్జా చేయలేదు కదా, మరి గుడి ఎందుకు కబ్జా చేసి, దాన్ని నంబర్ ఏంటికి రాసు నువ్వు? సరే నీ ఇల్లు ఎందుకు కబ్జా చేసి, ఆ గుడిది ఆ ఇంటివి పేపర్లు తీసుకుందా, నీకు కబ్జా చేయాలంటే ఒప్పుతున్నాను. ఇప్పుడు గుడికి రాస్తాను అన్నాడు, కబ్జా చేయలేనన్నాను, గుడికి రాస్తాను అన్నాడు. సరే అదే మాట మీద గుడికి రాసి ఇప్పుడు నీవు చూపిస్తాను అన్నాడు సార్. మీడియా ముందరే అన్నాడు, అది కానీ ఉంది సార్, మీడియా ముందరే ఉన్నాడు. ఎంఆర్ ఆఫీసులో మీడియా ముందరే అన్నాడు, నా 2.5 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ గుడి ఎక్కడైనా కబ్జా చేసింటే గుడికి రాస్తాను అన్నాడు. సరే సార్ నీవు అదే మాట మీద ఉండకచ్చి మీ పెద్ద మనుషులు ఉన్నట్ల అదే మాట మీద కట్టుబడి ఉండండి. గుడి కబ్జా చేసింది, నీ ఇల్లు కబ్జా చేసింది, ఆ పేపర్ 2 పేపర్లు ఒకటి కందసాలు, ఆ 2 ఎకరాలు పక్క పెడతానులే, ఈ 2 నీకు కనలేదు, నీకు కబ్జా పాతిందే కదా, నీ పాతిందే కదా స్తంభాలు, 2019లో పాతింది నీవే కదా, మరి రంగులు పూసావు కదా నువ్వు. గుడి పూజారిని ఏమన్నాడు తెలుసు సార్, నీవు గుళ్ళో కూర్చుంటే మాత్రము ఎస్సీ కేసు ఇరికిస్తానన్నాడు గుడి పూజారిని. ఆ దెబ్బకు గుడి పూజారు 4 ఏళ్ళు రాలేదు గుళ్ళకి రాలేదు, నన్ను వచ్చినప్పుడే గుళ్ళకి వచ్చింది. అది ఇప్పుడు వస్తున్నాడు సార్, ఇప్పుడు వస్తున్నాడు, పూజ చేస్తున్నాడు. అది 5 నెలల నుండి ఆయనకు అధికారం ఇచ్చినాడు, బీగాలు గీగాలన్నీ. ఎందుకంటే ఇదైతే బయటకి ఎప్పుడైతే 9 సార్ ప్రతి ఒక్కరి మా చిన్న కులంని కింద పరిచేది ఏం అవసరము, మాటలతో ఎస్ కేసు పెడతాను, ఎస్ కేసు పెడతాను, నువ్వు ఆ బెదిరింపులు ఉంటుందో న్యాయం ఉంటే న్యాయం చేయడానికి పోవాలి. నువ్వు మాటలు ప్రతి ఒక్కరిని మా తక్కువ ఉండే కులంని కానీ నువ్వు మాటలతో ప్రతి ఒక్కరిని ఎస్ కేసు అని బెదిరిరాదు సార్, బెదిరిరాదు. అది నీ తప్పుంటే శిక్ష, కోర్టులు ఉండే, చట్టాలు ఉండే, అన్నీ ఉండే, పేపర్ తీసుకో ఎంఆర్ ఆఫీసులో పైకేసి సార్ నాది ఇది భూమి, నా భూమిలో ఏంటి ఖాళీ చెప్పిమ్మని అడుగు. ఇది కానీ ఇది ఆ ఇండ్లు మొత్తం పేదోళ్ళకి ఇండ్లన కానీ, లేదంటే గుడికి ఇది అది స్కూల్ లేదు, ఈ 4 ఏళ్ళకి స్కూల్ లేదు, స్కూల్ కానీ జాగా వస్తా సార్, గవర్నమెంట్ భూమి ఉండదా, ఎంత వస్తుంది స్థలం విస్తీర్ణం? 2 ఎకరాలు వస్తుంది సార్. ఇప్పుడు 2 ఎకరాలు వస్తుంది, అవతల వచ్చేసి 4 ఎకరాలు వస్తుంది సార్. 314 ఏం జరిగింది? 300 సార్. అప్పుడు మా తాతలకు వచ్చేసి 7 ఎకరాల 25 సెంట్లు ఇచ్చినారు సార్. 314 సర్వే నెంబర్లో వచ్చేసి 7 ఎకరాల 25 సెంట్లు. అప్పుడు ఏం చేసినారంటే 1 ఎకరా 45 సెంట్లు రిజర్వ్ ఫారెస్ట్ సార్ భూమి, ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ భూమి బళ్ళారి జిల్లా, అప్పుడు ఇది కాదు జిల్లా, బళ్ళారి జిల్లా సార్. అప్పుడు ఏం చేసినారంటే రస్తా తీసుకున్నప్పుడు 1 ఎకరా 40 సెంట్లు రస్తా తీసుకున్నప్పుడు, రారా పైప్ లైన్ బ్రిటిష్ కాలం చేసినప్పుడు 20 సెంట్లు తీసుకున్నప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ నుండి తీసేసి రస్తా పరంపోగు అని రాసినారు సార్. దాన్ని రస్తా పరంపోగు అంటే మా ఇద్దరు అన్నదమ్ములకి 5 ఎకరాల 60 సెంట్లు ఇచ్చినారు సార్. ఇప్పుడు 7 ఎకరాల 25 సెంట్లను వచ్చేసి 1 ఎకరా 40 సెంట్లు రస్తా తీసుకున్నారు సార్. 20 సెంట్లు వచ్చేసి పైప్ లైన్ తీసుకున్నారు సార్. మిగిలింది 5 ఎకరాల 80 సెంట్లు. ఆ 5 ఎకరాల 80 సెంట్లను ఇద్దరు అన్నదమ్ముల భాగం సార్. అది కోస్గి మా తాత, కోస్గి అయ్యప్ప, కోస్గి ఈరన్న, వాళ్ళిద్దరు భాగాలు సార్. మా భాగము 280 కానీ ఉల్టా పల్టా చేసి తారమ్మూరు చేసినారు సార్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు ఏళ్ళు ముద్దుకున్న వాళ్ళు మా తాతలు.
సర్లే మా తాతలు అంటే పక్క పెట్టి సార్ మా నాయనలు కానీ ఏలుపు తిరుగునే సార్ వాళ్ళకి కానీ ఏం తెలియదు సబ్జెక్టు వీళ్ళు తారు దగ్గర చేసినారు సార్ ఇప్పుడు అందుకోసమే మా నాయన తెలుసు మా తాతలు తెలుసు ముత్తాతలు ఎవరు ఏం పట్టించుకోలే కదా ఇప్పుడు అతను ఎవిడెన్స్లు పట్టుకొని దిగినాం సార్. అది ఎవరి పేరు మీద ఉంది ఎవిడెన్స్లో? మీ తాత పేరు? మా తాత పేరు ఉంది సార్. ఏం పేరు మీ తాత పేరు? కోసికి ఈరన్న. ఆర్ఆర్ అడంగల్ అన్నిట్లో ఉండదు సార్ అది ఉండదు. సర్వే నంబర్ 314 సార్. ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఆధీనంలో ఉంది అది? ఇప్పుడు ప్రదీప్ రెడ్డి ఆధీనంలో ఉండదు సార్. ఎంత విస్తృతి? ఇతని పేరు మా అక్షర్ రామకృష్ణారెడ్డి ప్రదీప్ రెడ్డి ఇద్దరు కలిపి వెంచరేశారని మొన్న ఎంత 314లో వచ్చేసి 5 ఎకరాల 80 సెంట్లు సార్. ఇది రెడ్ మార్క్ అని 7 ఎకరాల 25 సెంట్లు మా తీసేయాలి. ఇది ఒకే భూమి కాబట్టి 2 ఎకరాల 60 సెంట్లు మాత్రం ఎట్లా తీసేస్తారు సార్? సింపుల్ సార్. ఇప్పుడు ఏమైనా ఇంట్రూన్ తాగుతాం మనము ఈ కుతుకుల ఇంటే తీసేసా మొత్తంగా ఎక్కేసారు కదా సార్. ఇది పాజన్ ఏమని తాగితే మొత్తంగా ఎక్కేసారు. మరి ఉత్త ఈ కుతుకుల ఇంటి కోసినట్లు ఉండదు. ఇది ఈ 2 ఎకరాల 60 సెంట్లు ఒకటే తీసినారు. ఇప్పుడు 5 ఎకరాల 60 రెడ్ మార్క్ తీసేసినారు సార్. అంటే వాళ్ళకి ఎంత కావాలో భూమి అదెంత మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. తీసే మొత్తం తీయాలి కదా సార్. అది మిగతాది ఎవరు ఆధీనంలో ఉంది? మిగతాది వచ్చేసి ఎకరం మా ఆధీనంలో ఉంటుంది సార్. మిగతాది వచ్చేసి వాని ఆధీనంలో ఉంటుంది సార్. మాకేం చదువు లేవు, మాకు కానీ చదువు లేవు, వాడికని చదువుకున్నాడే. ఏమంటే ఇప్పుడు ఆ పేపర్ పట్టుకొని తిరిగి దీని గురించి మాకు ఒక ఐడియా వచ్చింది. పేరు? నా పేరు యువరాజ్ సార్. ఎస్ఎం సార్. నన్ను ఉండేది అరంజ్యోతి నగర్ సార్. ఈ చేను కోసమే పోరాడేదానికోసమే ఇక్కడ వచ్చి ఉన్నాను సార్. ఇప్పుడు శుక్రంపేటలో లాస్ట్లో ఉన్నాను సార్. దీక్ష చేపట్టి ఇప్పుడు 7 రోజులు అయింది సార్. అధికారులు అయితే ఎవరు రాలేదు సార్. సార్ డబ్బులు అమ్ముడిపోయారు సార్. అమ్ముడిపోకుండా 4 ఏళ్ళు చెప్పుల పెంట ఒక 40 జతలు చెప్పుల పెంటావు. మరి ఎందుకోసం రావడం లేదు? రాజశేఖర్ గౌడ్ అప్పుడు పెట్టారు సార్. పేపర్లు పట్టుకొని తిరిగి నాకు ఎదురుకు వచ్చా. ఇంతవరకు స్పందించడం లేదంటే దాని అర్థం ఏం సార్? గత 7 రోజుల నుంచి ఇక్కడ పర్తాపురం మారెమ్మవ్వ అంటే మన ఆదంలో వెలిసిన పర్తాపురం మారెమ్మవ్వ దేవాలయం ముందు ఏదైతే భూమి ఉందో ఆ భూమికి ఈరోజు 7 రోజులు అవుతుంది. మన యువరాజ్ అనే వ్యక్తి ఎస్సీమో వచ్చే యువరాజ్ అనే వ్యక్తి 7 రోజులు అవుతుంది ఈ దీక్షకి ఇక్కడ కొనసాగుతున్నాడు. ఎందుకు కొనసాగుతున్నాడు అంటే 314, 315 సర్వే నెంబర్లోన ప్రభుత్వ భూమి అనేది గతంలోన రికార్డులో ఉండేది. ఇప్పుడు ఆ నిమ్మ జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిపార్టల్ కేవలం 3 మాత్రమే ఇచ్చినారు. 1 ఎకరా 50 సెంట్లు ఒకరికి, 1 ఎకరా 50 సెంట్లు ఒకరికి, 1 ఎకరా 50 సెంట్లు టోటల్ పైన ఈ 2 సర్వే నెంబర్ల పైన 10 ఎకరాల 50 చిలక వరకు ఉంది సార్. అది మేము అధికారులకు ఒకటే ఏం తెలుపుతున్నామంటే సరే ఎవరికైతే డీ పట్టాలు ఎవరికైతే ఇచ్చారో ఎవరికైతే మీరు భూమి ఇంతకుముందు డీ పట్టా ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి విచారణ చేసి ఏ భూమి ఎక్కడి వరకు వాళ్ళ అద్దులు ఎక్కడి వరకు ఉండవి, వాళ్ళు ఎక్కడి వరకు అమ్ముకున్నారు, ఎక్కడి వరకు ఇంకా మిగిలింది. దాదాపు మాకు విచారణ ఇక్కడ చూస్తే దాదాపు 15 ఎకరాల వరకు విస్తరణగా ఉంది. మాకు చూసే కనిపిస్తుంది. మా అధికారులకు ఒకటే తెలుపుతున్నాం, ఇక్కడ మీరు అధికారులు వెంటనే ఇక్కడ వచ్చి ఆ భూమి 314, 300 సర్వే నంబర్ ఏదైతే వెంచార్ ఉందో ఆ వెంచార్ మొత్తం అంతా వేసి వాళ్ళకి అద్దులు చూపించి పోవాలని చెప్తున్నాం. మిగతా ఏదైతే మిగిలిన భూమి ఏదైతే ఉందంటే ప్రభుత్వంకి వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మా డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము. మాది ఒకటే, ఏదైతే ప్రభుత్వ భూమి ఎక్కడైతే కబ్జా అవుతుందో ఆ కబ్జా కోసమే మేము భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూగా మేము ఇక్కడ ఉంటాము. మేము ఎక్కడైనా కానీ కొంతమంది అన్నారు ఎక్కడైతే వెంచర్ చేస్తున్నారో ఏదైతే లేదు, ఎక్కడైతే వెంచర్ చేస్తే ఆ దోన్లో ఎవడైనా వెంచర్ అయ్యాలంటే భయపడిపోతున్నారు అంటున్నారు. భయపడిపోయేది ఎందుకు భయపడిపోతున్నారంటే మేము గతంలో వైసీపీ ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు ఏదైతే ఆ భూమి పైన కన్నబడితే రెడ్ మార్క్ వేయడము వాళ్ళ ఫస్ట్ విధానం. ఏదైతే భూమి ఉందో ఆ భూమి మాకు కావాలనుకుంటే ఫస్ట్ దానికి రెడ్ మార్క్ వేయడము వాళ్ళకు వైసీపీలోనో వాళ్ళకు నేర్పించిన విద్య అది. తర్వాత వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ భూమి వెంట మెల్లగా కొద్దిగా ఏదో పంచాయతీ విషయంలో రావడము, అది 10 రూపాయలు వస్తూనే 2 రూపాయలు కొనడము, వాళ్ళ చేతిలో హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత రెడ్ మార్క్ తీపియడము, ఆ రెడ్ మార్క్ తీపిచ్చిన తర్వాత వెంచర్ వేసుకోవడము. అదైతే దాని పక్కన అదే సర్వే నెంబర్లో ఏదైతే భూమి ఉందో
సపోజ్ 314 సర్వే నెంబర్లోనే ఉంది ఇప్పుడు 7 ఎకరాల చిల్లరలోనే ఇప్పుడు 2 ఎకరాల 60 సెంట్లు వేసుకున్నారు. మిగతా భూమి రెడ్ మార్క్లోనే ఉంది. ఇప్పుడు కేవలం 2 ఎకరాలు మాత్రమే, 2 ఎకరాల 60 సెంట్లు మాత్రమే రెడ్ మార్క్ తీపిచ్చి మిగతా భూమి ఉంది. మిగతా భూమిని కూడా వీళ్ళు వెంచర్ వేస్తే వీళ్ళు కొంటారు, వీళ్ళు అమ్ముతారు అని చెప్పి పక్కన వాళ్ళకు ఒక భయం పుట్టించి మళ్ళీ భయం వాళ్ళే కలిగించుకుంటారు. ఎట్లా అంటే ఇది పోదు రెడ్ మార్క్ ఉంది, మేమే చేస్తాము, రెడ్ మార్క్ వెనుకలే తీపిస్తాం, తీపిచ్చి మేము చేసుకుంటాము, ఏదో ఉందో చెప్పండి, మీ రేట్ చెప్పండి అని చెప్పి వాళ్ళే ఇట్లా కొనడం జరుగుతుంది. వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. గత 2018 నుంచి వాళ్ళు అలాగే భూమి కబ్జాలు అదే రకంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతున్నా. మా డిమాండ్ ఏం లేదు, ప్రభుత్వ వారి భూమి వెంటనే ప్రభుత్వం వారికి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి మా డిమాండ్ తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఈరోజు ఈయనకి యువరాజ్ అనే వ్యక్తి మేము మద్దతు ఇస్తున్నాము. ఇంకా ఎన్ని రోజులైతే ఈ వెంటనే అధికారులు ఎక్కడన్నా ఉన్నాయి, వెంటనే ఇక్కడికి వచ్చి 314, 315 సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది వచ్చి వెంటనే ఇక్కడ ఏదో పరిష్కారం ఇచ్చి మీరు పోవాలని చెప్పి ఈరోజు స్పందనలో కూడా సబ్ కలెక్టర్ గారు కూడా గౌరవనీయులుగా సబ్ కలెక్టర్ గారు కూడా వాళ్ళు కూడా మెమోరాండం ఇచ్చినాము. అలాగే ఎంఆర్ఓ కూడా ఇచ్చినాము. తర్వాత కమిషనర్ గారు వాళ్ళు కూడా ఇచ్చినాము. వాళ్ళు వెంటనే ఈరోజు రేపు 2 రోజుల్లో వచ్చి ఇట్లా పరిష్కారం ఇస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత మీడియా మిత్రులు కూడా మీరు ఆ రోజు కూడా మీరు వస్తే ఏది నిజాలు ఏది అబద్ధాలు అని మీకు కూడా తెలుస్తుంది. ఆయన కూడా చూపిస్తున్నారు. ఇట్లా డాక్యుమెంట్స్ చూపించి అన్నీ మేము కొన్నామని చెప్పి మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా చెప్పారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉండవి. ఆ ఎవిడెన్స్ పెట్టుకొని మేము కూడా మాట్లాడతాం. మేము కూడా సామాన్యంగా మేము కూడా నోటి మాటల వల్ల మాట్లాడటం ఎవిడెన్స్ మా దగ్గర కూడా ఉన్నవి. వెంటనే అధికారులు ఏదైతే ఆ రోజు ఉన్నదనుకో, వాళ్ళు ఏదైతే ఎవిడెన్స్ ఉన్నారనుకో, సరే నువ్వు కొనిన తర్వాత నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని లింక్ డాక్యుమెంట్స్ కూడా కావాల్సి వస్తుంది. తర్వాత ఏదైతే నువ్వు 1.5 ఎకరా మీ తాత వాళ్ళు మీ నాన్న వాళ్ళు ఏదైతే నువ్వు చెప్తున్నావో వీళ్ళు వర్షన్ కూడా అదే, వీళ్ళు కూడా ఈ భూమి భాగస్తులే, వీళ్ళు కూడా డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు, వాళ్ళు కూడా చూపిస్తున్నారు. ఏదైతే ఆ రోజు ప్రభుత్వం అధికారుల మీద చూపిస్తే మేము కూడా ఈయన కూడా చూపించడానికి రెడీ ఉన్నారు. మాకు అందరికీ ఆ రోజు మీరు మీడియా మిత్రులు సహకరించాలా. ప్రజలు కూడా ఇక్కడ ఎంతోమంది గుడి పెద్దలు కూడా ఉన్నారు. ఇక్కడ మా ప్రతాపురం మారేమవ్వ దేవాలయం ముందు, అట్లా శివాలయం గుడి ముందు ఉంది. శివాలయం ముందు ఏదైతే 315 సర్వే నెంబర్లోన మీరు కళ్ళు ముందు వస్తే, ఎవరైనా కానీ మీరు కళ్ళు ముందు వస్తే మీకు వెంచర్ వేసింది కబ్జా చేసినట్లు ఇలా కనిపిస్తుంది. మీరు వెంటనే చూసి మీరు దీన్ని పరిష్కరించాలని చెప్తున్నాను. నా పేరు మహాదేవ్, నార్త్ మండల అధ్యక్షుడు. మీడియా మిత్రులు నా యొక్క నమస్కారము. ఇక్కడ 315 సర్వే నెంబర్ గల భూమి గుడికి కబ్జా అయింది. అందుకోసమే నిరాహార దీక్ష కూర్చున్నాను. ఈ రోజుకి 7 రోజులైందని. ఈ గుడి భూమి వచ్చేసి భట్టు హనుమంతప్ప గుడి పూజారులు. ఈయన వచ్చేసి వైసీపీ హయాంలోన 2019లోన గుడి స్తంభాలు పాతి గుడి ఆక్రమించినాడు. పిఎస్ రఘునాథ్ అన్న పిల్లోడు గుడి ఆక్రమించుకుంటే 2-3 సార్లు చెప్పినాము, అర్జీలు ఇచ్చినాము. సరే అదేమవుతుంది అనుకోండి. 2024లో మరి అర్జీ ఇచ్చినాను, అంటే వైసీపీ హయాంలోనే అర్జీ ఇచ్చేటప్పుడు సరే చూసాంలా అన్నారు సార్లు. కలెక్టర్కి ఒకటి, సబ్ కలెక్టర్కి ఒకటి, ఎంఆర్ ఆఫీస్కి ఒకటి, మున్సిపాలిటీకి ఒకటి, ముగ్గురికి ఇచ్చినాను. చూద్దాంలా అన్నారు. మరి తర్వాత ఒక నెల అయిన తర్వాత మరి ఇచ్చినాను. మరి నెల అయినాక ఇచ్చిన తర్వాత అప్పటికని విచారిస్తాంలా అన్నారు సబ్ కలెక్టర్ గారు. తర్వాత వచ్చేసి ఎలక్షన్ కోడ్ పడే ఇంకా ఒక 3 నెలలు గ్యాప్ పడింది అన్నమాట. 3 నెలలు గ్యాప్ పడిన తర్వాత మా పారసారు గెలిచినప్పుడు సార్ దగ్గర పోయినా నేరుగా, సార్ ఇది పరిస్థితి అంటే దీన్ని ఏం తెలుసు నాకు ఫస్ట్ ఇంకా ఇప్పుడు గెలిచినాను. సరే ప్రమాణ స్వీకారం చేసి వచ్చినాక వస్తాను కదా, అప్పుడు నేరుగా వచ్చినప్పుడు మాట్లాడతాను అన్నాడు. సరేలే సార్ అన్నాను. సార్ పోయినాడు. అక్కడ ఒక 10-15 రోజులు గ్యాప్ తీసుకొని ప్రమాణ స్వీకారం చేసుకొని నేరుగా డైరెక్ట్ ఇక్కడే వచ్చినాడు శివాలయంకి. ఆ రోజు బక్రీద్ పండుగ నాడు క్యాంప్ ఆఫీస్కి పోలేదు, ఎక్కడ పోలేదు, నేరు శివాలయం గుడికే వచ్చినాడు. వచ్చి ఏం లేదురా పరిస్థితి చెప్పరా అన్నాడు. సార్ ఇది సార్ పరిస్థితి, ఇట్లా జరిగింది సార్ అన్నాడు. అయిన తర్వాత సర్లే దీన్ని విచారిస్తానులారా, నాకు కానీ కొత్త కథ ఇప్పుడు ఉండేది, ఇది ఏం కదా నాకు కానీ తెలియదు, నీ పేపర్లు ఇది దగ్గర పెట్టుకొని ఉండు, విచారిస్తానులే అన్నాడు. సరేలే సార్ అన్నాను. ఒక కలెక్టర్ ఆఫీసులో ఒక అర్జీ ఇచ్చిదారా అన్నాడు. సార్ ఇంతకు ముందు ఇచ్చినాను సార్ అర్జీ లాంటి. సరే ఇప్పుడు నాను ఉంటాను కదా, ఇప్పుడు పోయి ఒకసారి హీరో అన్నాడు. అక్కడ ఎమ్మెల్యే సార్ కానీ కూర్చున్నాడు. ఆ రోజు పోయి అర్జీ ఇచ్చినాను. అర్జీ ఇస్తే అప్పుడు కానీ ఏం స్పందించలేదు. సరే ఇంకొక అప్లికేషన్ ఇరా అన్నాడు. ఇంకొక అప్లికేషన్ కానీ ఇచ్చిన. మరి సోమవారం సొందన ఉంటాయి కదా, ఆ సోమవారం నాడు నెక్స్ట్ సోమవారం మరి పోయి ఒక అర్జీ ఇచ్చినాను కలెక్టర్ ఆఫీస్లో. అప్పుడు ఏం చేయలేదు, అప్పుడు ఏం పట్టించుకోలేదు, సొంతం వేయలేదు. సర్లే నాకంటే 100 పెన్ లైన్లు వచ్చాయి.
ఒక 3 నెలలు గ్యాప్ వచ్చాయి నాకు. 3 నెలలు అక్కడ ఇక్కడ తిరిగి అంతా ఇది అయిపోయిన తర్వాత మరి ఏం సార్ అంటే సార్ అంటే సరేలా ఈ రోజు ఫోన్ అడిగి కూడా అంటే శివాలయం పూజ ఉండే అప్పుడు శివాలయం పూజ ఉంటే తోలుకొని వస్తుంది. సార్ శివాలయం పూజ ఉండే మీరు రాండి సార్ అంటే వచ్చి ఆ రోజు వచ్చి ఏం కంచి తీసినారు ఇది ఆయన ఎవరు అని పిలిచినాడు. ఏం బాబు కంచి ఉండేదా కంచి తీవా నీది ఏముండే పేపర్ కింద అన్నాడు. ఆ రోజు అడిగినాడు ఆ పిల్లల్ని. లేదా సార్ కంచి తీసానులా సార్ అన్నాడు. సరే తీసాడంటారా అని పూజ చేసిన పోయిడ్చే సారు. మరి నెక్స్ట్ గత ఒక 5-6 నెలల కింద పూజ దేవరు జరిగాయి. ఊరుమారం దేవర జరిగినప్పుడు అవన్నీ కంచి ఉండలేదు. అప్పుడు ఇదంతా కంచి ఉండలేదు. ఏం అప్పుడు కంచి లేకుండా ఇప్పుడు అంతా కంచి అయ్యేది కదా. ఇది భూమి మొత్తం కబ్జా చేస్తున్నట్లరా అని. సార్ అదే విషయం నీకు చెప్పుకుంటూ ఉన్నాను సార్ అన్న అంటే సరే దీనికి గట్టిగా నిలబడాలి చూడే అని. సరే గట్టిగా నిలబడతాను సార్ అన్న అంటే సరే అర్జీలు ఇచ్చేది అయితే ఒకసారి అంటే మొన్న కనపోయగానే ఒక అర్జీ ఇచ్చి వచ్చినాను. ఒక 5-6 నెలల కింద అర్జీ ఇచ్చి వచ్చినాను. అదిగానే ఉంది నా దగ్గర. మున్సిపాలిటీ కోటి, ఎంఆర్ఓ కోటి, విఆర్ఓ కోటి ఇచ్చింటే ఇక్కడి నుండి వాళ్ళు కలెక్టర్ నుండి వచ్చింది రిపోర్టు. వచ్చిన తర్వాత ఇక్కడి నుండి వీళ్ళు ఏం చేసినారు ఎంఆర్ఓ 4 మారి ఒక నెలనో 2 నెలలను మీద మారి ఎంఆర్ఓ సార్లు. ఈ ఎంఆర్ఓ పోయినాక ఇంకొక ఎంఆర్ఓ వచ్చిన తర్వాత చూద్దాం అని రాజశేఖర్ గౌడ్ డబ్బుడు కమ్మడిపోయాడో ఏం కాదో తెలియదు నాకు. ఆయన ఏం చేసినాడు దాయిరాజు మీది విచారణ చేస్తాను బాగా ఇది చేస్తాను అని చెప్పినాడు. ఇక్కడ వచ్చినాడు సైడ్కి వచ్చి చూపించే మన పైన ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ పైన ఎంఆర్ఓ ఇదంతా అయిపోయింది చాలా అయిపోయింది ఏది కబ్జా కాలేదని కలెక్టర్ ఆఫీస్కి రాసి అమ్మినాడు. కలెక్టర్ ఆఫీస్ నుండి మనకు ఫోన్ వచ్చేది అది కబ్జా కాలేదంట కదా మీరు ఎందుకు విషయం చేస్తున్నారు అన్నారు. సార్ ఇప్పుడు నిరాహార దీక్ష కూర్చున్నాను సార్ నన్ను కావాలంటే చూడండి సార్ మీరు వచ్చి లేదంటే వీడియో కాల్ చేయండి సార్ వీడియో కాల్ అని చూపిస్తాను సార్ మొత్తం అని అన్నాను సార్కి. ఎవరు కలెక్టర్ ఆఫీస్ నుండి అది మన కర్నూలు నుండి వచ్చింది కూడా ఆ మాటలు కానీ రికార్డు పెట్టాను కాదా ఈ కబ్జా లేదంటారు ఏం లేదంటారు రిపోర్ట్ రాసి అమ్మినారు మాకంటే సార్ ನೀವು వచ్చి కళ్ళతో చూడండి సార్ మీరు కలెక్టర్ సార్ని తోలుకొని వచ్చి కళ్ళతో చూడండి సార్ ఈడు వచ్చేసి కబ్జా కాలేదంటే నన్ను ఆత్మహత్య చేసుకుంటాను సార్ అన్నాం. అంటే సర్లా దీన్ని విషయం చేసుకుంటాం అని సార్లు స్పందించినారు. అప్పుడు సర్లానే ఊకైతుంది సార్ ఉండి నిరాహార దీక్ష కూర్చోరు. అది ప్రజలు తెలియలేదు ప్రజలకి తెలియలేదు ఇంత కబ్జా చేసినా కూడా ప్రజలకు తెలియాల. అందుకోసమే నిరాహార దీక్ష కూర్చుని కాసి ఇంతవరకు అధికారం అనేది ఏ అధికారి స్పందించడం లేదు. ఈ రోజుకి 7 రోజులే సార్. ఇది నా నిర్ణయం సార్. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మద్దతు తెలిపి ఎవరైనా చెప్పినారా? తెలిపినా సార్. మా ఇక్కడుండే ఏరియా వాళ్ళు అందరూ వచ్చినారు. గుడి పెద్ద మనుషులు వచ్చినారు మద్దతు తెలిపినారు సార్. గుడి పెద్ద మనుషులు కాక ఈ ఏరియాలో ఉండే వాళ్ళు వచ్చి మద్దతు తెలిపిపోతున్నారు సార్. ఒక 2-3 మీడియా వాళ్ళు వచ్చి చెప్పిపోతున్నారు కానీ మీడియా వాళ్ళే వచ్చి తీసుకుపోతున్నారు కానీ ఈ అధికారులు మాత్రం మన ఇద్దరు పోతారు ఏం పోతారో తెలియదు సార్. 7 రోజులే ఒక్కరు కానీ రాలేదు సార్. ఒక రోజు ఒకటి వచ్చా సరేలే అన్న అంతే. రాజశేఖర్ గౌడు ఆర్ఏ సారు తర్వాత సర్వేరు మండల సర్వేరు సార్ వీళ్ళు ముగ్గురు వచ్చా 5 నిమిషాలు కూర్చున్నారు. సరే రేపు చేసాంలో నీ పురస్కారం అన్నారు. అంటే కూర్చున్న రోజు ఇంకా 7 రోజులు అయ్యే పురస్కారం లేదు. ఇట్లా ఉండదు సార్ అధికారులు.